కిలాయిడ్స్ అనేవి ఏదైతే చర్మం టెండెన్సీ ఉంటుందో దాన్ని బట్టి వస్తుంటాయి. శరీరంలో కూడా ఏరియా చర్మాన్ని బట్టి కూడా ఉంటుంది. 95% ఆఫ్ కిలాయిడ్స్ ఎక్కడైతే రక్త ప్రసరణ తక్కువ ఉంటుందో ఆ చర్మానికి ఆ ఏరియాలో ఎక్కువ కిలాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. ఈ కిలాయిడ్స్ ఎక్కడైనా రావచ్చు బాడీలో, చర్మం, కాళ్ళకు కానీ ఎక్కడైనా, ఏదైనా స్కార్ ఉండాలి. ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు ఏదైతే స్కార్ ఫామ్ అవుతుందో ఆ స్కార్ ఓవర్ గ్రోత్ వల్ల, అంటే స్కారు ఎక్కడైతే ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత స్కార్ ఫార్మేషన్ ఆగిపోవాలి. ఆగిపోకుండా ఆ స్కార్ ఫార్మేషన్ ఫామ్ అవుతూనే ఉంటుంది. ఆ స్కార్ ఫామ్ అవడం వల్ల అదేమవుతుంది, దాని లెవెల్ కంటే పైకి వచ్చేసేసి ఉబ్బులాగా తయారవుతుంది. సో ఆ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న స్కార్, ఉబ్బిపోయిన స్కార్నే ఉంటారు హైపర్ట్రోఫిక్ స్కార్ అంటారు. ఎప్పుడైతే ఆ హైపర్ట్రోఫిక్ స్కార్ అనేది ఆ స్కార్ మార్జిన్స్ విదిన్ ద మార్జిన్స్, అంటే స్కార్ మార్జిన్స్ లోపలే ఉంటుంది. సో అది ఎప్పుడైతే దాటి బయటకు వస్తుందో దాన్ని కిలాయిడ్ అంటారు. సో ఈ కిలాయిడ్ అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది. కిలాయిడ్ క్యాన్సర్ కింద మారే అవకాశాలు చాలా చాలా తక్కువ. బట్ అది కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది. ఎలా? దాంట్లో సూదులతో కూర్చున్నట్టు ఒక్కొక్కసారి నొప్పి రావచ్చు అనమాట. అలాగే బాగా దురద వస్తూ ఉండొచ్చు, అలా లాగినట్టు ఫీలింగ్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, కిలాయిడ్ ఫామ్ అయిన జాయింట్స్ దగ్గర ఉన్నప్పుడు అది ఏమవుతుంది, టైట్ గా అది లాగేసి అది కాంట్రాక్చర్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాంట్రాక్చర్ అంటే ఆ జాయింట్ ని దగ్గరికి లాగేస్తూ ఉంటుంది. సో దాన్ని మూవ్మెంట్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా ఈ కిలాయిడ్స్ ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ కిలాయిడ్స్ ఇంకా మోస్ట్ కామన్ ఎక్కడ వస్తుంది, ఛాతీ భాగంలో కార్డియాక్ సర్జరీ, హార్ట్ సర్జరీ అయిన తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇలా కిలాయిడ్స్ మనల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.